ఏపీకి మరలా పెట్టుబడులు వస్తున్నాయి. ఇక ఉద్యోగాలకు కొదవే ఉండదు. ఇది మంచి ప్రభుత్వం. కాయా కష్టం చేసుకున్నటువంటి భూమి అడ్డమైన చట్టాల పేరుతో మా భూమిని కాజేయాలనుకున్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చి మా భూమిని కాపాడింది. ఇది మంచి ప్రభుత్వం. ఇక పనివేళలు ఏవైనా మాకు పర్వాలేదు. ఇప్పుడు మాకు బలమైన రక్షణ ఉంది. ఇది మంచి ప్రభుత్వం. మా రక్షణ మా ప్రభుత్వం చూసుకుంటుంది. మాకింకేం భయం లేదు. ఇది మంచి ప్రభుత్వం. టీచర్ జాబ్ అనేది నా కళ. మెగా డిఎస్సి ద్వారా నా కళను నెరవేర్చుకునే అవకాశం నాకు దక్కింది. ఇది మంచి ప్రభుత్వం. మెగా డిఎస్సితో నా 5 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. నా ఆశయ సాధన ప్రారంభమైంది. ఇది మంచి ప్రభుత్వం. కొత్త ప్రభుత్వంలో ఆనందమే ఆనందం. అందుకే బ్యాక్ టు ఏపీ. ఇది మంచి ప్రభుత్వం. పింఛన్ పెంచి నెలకు 4000 ఇస్తా అన్నాడు. ఇంకేం కావాలా? ఇది మంచి ప్రభుత్వం. 4000 పింఛన్ ఇస్తాడా? చల్లగా ఉన్నప్ప. ముసల్దాన్ని అయినానని బారమై అందరూ వదిలేశారు. చంద్రన్న మాత్రం వదిలేదు. 4000 పెన్షన్ ఇస్తాడు. నాకు తీసుకొని సంతోషంగా హ్యాపీగా బతుకుతాను. ఇది మంచి ప్రభుత్వం. నా కన్ను బిడ్డలే చూసుకోలేదు. అంతకన్నా ఎక్కువగా మా చంద్రాన్ని చూసుకున్నాడు. 4000 పింఛన్ ఇస్తాడు. సంతోషంగా బతుకుతాము. ఇది మంచి ప్రభుత్వం. నేను ఒంటరి దాన్ని కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే నా కుటుంబము. కొత్త ప్రభుత్వం వచ్చింది. 4000 పింఛన్ వస్తుంది. నేను సంతోషంగా ఉన్నాను. మంచి ప్రభుత్వం. ఇప్పటి నుంచి ఒంటరిని కాదు, కూటమి ప్రభుత్వమే నా కుటుంబం. నేను ఒంటరి మహిళను. నాకు 4000 పింఛన్ వస్తుంది. నేను ధైర్యంగా బతుకుతున్నా. ఇది మంచి ప్రభుత్వము. గ్రామ పంచాయతీకి నిధులు వచ్చాయి. రోడ్లు డ్రైనేజీలు బాగుపడతాయి. ఇది మంచి ప్రభుత్వం. 12,500 కోట్లు. ఇక పోలవరం ఎవ్వరూ ఆపలేరు. ఇది మంచి ప్రభుత్వం. ప్రజాపాలన అంటే ఇదే. ప్రతిరోజు పండగే, ప్రతి ఇంట పండగే. ఇది మంచి ప్రభుత్వం. నీళ్లు సమృద్ధిగా ఉండేవి, పంటలు బాగా పండిస్తున్నాం. ఇంక రైతే రాజు. ఇది మంచి ప్రభుత్వం. అందరికీ చెదిరిన పనే. అరకులకు పెన్షన్లు, యువతకు ఉద్యోగ అవకాశాలు. సుపరిపాలన అంటే ఇదే. మాకిప్పుడు ప్రశ్నించే స్వేచ్ఛ వచ్చింది. గవర్నమెంట్ ఆఫీసుల్లో మా పనులు పారదర్శకంగా జరుగుతున్నాయి. ఇది మంచి ప్రభుత్వం. ఏపీ ప్రజలకే కాదు, మన దేవాలయకు దేవుళ్లకు మంచి రోజులు వచ్చాయి. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానము పరమ పవిత్రంగా మారింది. తిరుమలలో అన్నప్రసాదాలు, దర్శన భాగ్యాలు సులభంగా జరుగుతున్నాయి. ఇది మంచి ప్రభుత్వం. ఇప్పుడు మా ఊళ్ళోనే మాకు ఉపాధి లభిస్తుంది. ఇక వలస పోవాల్సిన అవసరం లేదు. ఇది మంచి ప్రభుత్వం. సవాళ్ళను ఎదుర్కోవడం ఆయన కొత్త ఏం కాదు. మా కోసం నిలబడ్డాడు, మమ్మల్ని నిలబెట్టాడు. ఇది మంచి ప్రభుత్వం. మమ్మల్ని జాలిగా చూసే కళ్ళు తప్ప ఆదుకున్న చేతులు తక్కువే. కానీ మా చంద్రన్న పెంచిన వికలాంగుల పెన్షన్ వల్ల గౌరవంగా బతుకుతున్నాము. దేవుడు అన్యాయం చేశాడు. కొత్త ప్రభుత్వం రాగానే దాన్ని లెక్క సరి చేసింది. విశాఖ భూ ఆక్రమణలపై ఉక్కుపాదం పడిందిగా. అయినా ఇది ఉక్కు నగరం, తుక్కు నగరంగా మారుస్తుంటే చూస్తూ ఊరుకుంటారా ఏంటి? ఇది మంచి ప్రభుత్వం. మా రాజధాని అమరావతి అభివృద్ధికి అన్ని రకాల అడ్డంకులు తొలగిపోయాయి. ఇక మీదట మమ్మల్ని చూసి ఎవ్వరు కూడా నవ్వరు. ఇది మంచి ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం. నాకు 3 కొడుకులు, 3 అన్నా క్యాంటీన్ వల్ల నాలాంటి ఎంతో మంది కూలీలకి 5 రూపాయలకే భోజనం దొరుకుతుంది. ఇంతకంటే ఏం కావాలి? మళ్ళీ 5 రూపాయలు గడపారన్నం తింటున్నాం. దేశ విదేశాల నుండి పెట్టుబడులకు రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్కు ఫ్యాక్టరీలు క్యూ కడుతున్నాయి. ఇది మంచి ప్రభుత్వం. ఇప్పుడు ఇక అడ్డదిడ్డమైన చలానాలు లేవు, ఆటో జప్తులు లేవు. నా ఆటో నేను స్వేచ్ఛగా నడుపుకుంటున్నాను. డ్రగ్స్ కి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. గంజాయి గుంజీలు తీసి మరీ పారిపోయింది. ఇది మంచి ప్రభుత్వం. ఈ రాష్ట్రం నుండి గంజాయిని తరిమేసి నాలాంటి ఎంతో మంది యువతను మత్తు ఊబిలో కూరుకుపోకుండా కాపాడింది ఈ ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వం.